శ్రీకాకుళం టీడీపీలో టికెట్ల ప్రకటన చిచ్చుపెట్టింది. శ్రీకాకుళం టికెట్ పై ఆశలు పెట్టుకున్న గుండా లక్ష్మీదేవికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆ సీటును గొండు శంకర్కి ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె అనుచరులు పార్టీ జెండాలను కాల్చారు. ఓపెన్ చేస్తానండి. వంజరం కూడా ఇవాళ ఇక్కడికి తీసుకున్నాను. వంజరమును సరే రైట్. ఇక శ్రీకాకుళం టీడీపీలో టికెట్ల ప్రకటన చిచ్చుపెట్టింది. శ్రీకాకుళం టికెట్ పై ఆశలు పెట్టుకున్న గుండా లక్ష్మీదేవికి చంద్రబాబు అయితే షాక్ ఇచ్చారు. ఆ సీటును గొండు శంకర్ కు కేటాయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె అనుచరులు పార్టీ జెండాలను తగులబెట్టారు. ఓపెన్ చేస్తానండి. వంజరం కూడా ఇవాళ ఇక్కడికి రైట్. ఇక శ్రీకాకుళంలో సీట్ల పంచాయతీ అయితే జెండాలు తగలబెట్టే స్థాయికి అయితే చేరుకుంది. ప్రజెంట్ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. టీడీపీ జెండాలను ఆ గుండా లక్ష్మీదేవి అనుచరులు అయితే తగలబెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. శ్రీకాకుళం టికెట్ ను ఆమె ఆశించారు. కానీ చంద్రబాబు అయితే శ్రీకాకుళం టికెట్ ఆమెకు కేటాయించని నేపథ్యంలో కూడా వారంతా కూడా అసహనానికి గురై ఆ కోపంలోనే పార్టీ జెండాలను తగలబెడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. మరి గుండా లక్ష్మీదేవి శంకర్ కు టికెట్ ఎవరికైతే కేటాయించారో ఆ శంకర్ కు ఆమె సహకరిస్తారా లేదా అన్న విషయం అయితే తేలాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో అయితే గుండా లక్ష్మీదేవి ఆ టికెట్ ను ఆశించారు. కానీ ఆమెకు నిరాశ ఎదురైంది. ఆమె అనుచరులు కూడా టీడీపీ జెండాలను తగులబెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దీనికి సంబంధించిన వివరాలేంటి? అధినేత ఆమెను సముదాయించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? శ్రీకాకుళం నియోజకవర్గం విధంగా చెప్పాలంటే మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా పంచుకోవడం చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో గుండా లక్ష్మీదేవి గతంలో కూడా ఒకసారి ఎమ్మెల్యేగా చేసింది. ఆవిడ భర్త కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. కానీ ఈసారి కూడా గుండా లక్ష్మీదేవి ప్రెసిడెంట్ అయితే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఖచ్చితంగా ఆమె టికెట్ వస్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు ప్రకటించిన జాబితాలో ఒకసారిగా ఆవిడ లిస్ట్ అంటే గుండా లక్ష్మీదేవి లేకపోతే మొత్తం కార్యకర్తలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కూడా ఇదంతా అచ్చెన్నాయుడు చేయించాడు, ఇదంతా కావాలనే టికెట్ ఇవ్వకుండా ఆయన వర్గం బలపడడానికి ఇంత చేశారంటూ కూడా వాళ్ళ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ మొత్తం అక్కడ ఉన్న మొత్తం గుండా లక్ష్మి ఇంటి ముందు కూడా తీవ్రంగా మొత్తం 4 మండలాల నుంచి కూడా వేలాది మంది కార్యకర్తలు వచ్చి ఆందోళన చేశారు. అక్కడ ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ మరోవైపు అచ్చెన్నాయుడు ఫోటోలు తగలబెట్టారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సంబంధించిన కాంపిటెంట్ అని కూడా వేలాది కాంపిటెంట్ కూడా తగలబెట్టారు. ఎట్టి పరిస్థితులు కూడా ఆవిడకి టికెట్ లేని పక్షంలో ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా ఇచ్చిన ఏసైనా గెలిపిస్తారు తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్న ఏదైతే గుండా శంకర్కి టికెట్ ఇచ్చారు ఖచ్చితంగా ఆయన ఓడిస్తామంటూ కూడా లెక్కిస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా అధిష్టానం పునరాలోచించాలి. ఆవిడకి టికెట్ లేని పక్షంలో ఇక్కడ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా ఓడిస్తాం. మిగతా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గుండా లక్ష్మీ సార్కి అభిమానులు వాళ్ళు మిగతా జిల్లా అంతా కూడా ఖచ్చితంగా ఏదైతే లక్ష్మీదేవి తరపు వర్గం ఉంది కాబట్టి దాన్ని మా తనకు బలం అంటే చూపిస్తామని కూడా కార్యకర్తలు ఆకర్షణ చేశారు. చుట్టుపక్కల వేలాదిగా కూడా మండలాల నుంచి కార్యకర్తలతో వచ్చి కూడా ఆవిడ సంక్షేమం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఇంట్లో ఉన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో టీడీపీ పార్టీకి సంబంధించిన ఫోటోలు అన్ని కూడా బయటకు తీసుకొచ్చి తగలెడుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితి కూడా అధిష్టానం పునరంచన లేని పరిస్థితుల్లో కూడా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా టీడీపీ ఓడిపోయే పరిస్థితి తీసుకొస్తామంటే కూడా వాళ్ళు అంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తం అంతా కూడా అక్కడ కార్యకర్తలతో మొత్తం గుండా లక్ష్మి ఇల్లంతా కూడా సందడిగా మారింది. ఆవిడైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ వస్తుందని ఆశించాను కానీ ఇలాగ టికెట్ నాకు రాదని నేను ఎట్టి పరిస్థితులు అనుకోలేదు. ఎందుకంటే గత 40 ఏళ్ళుగా కూడా పార్టీకి మేము విశేషంగా సేవ చేస్తాం. ఈ నియోజకవర్గంలో కూడా పార్టీని బలపరుస్తూ వచ్చాం. కార్యకర్తలంతా కూడా ఎక్కడికక్కడ కూడా మండల వారికి కూడా ఈ గత కొన్ని నెలలుగా కూడా మేము తిరుగుతూ కూడా ఇంటింటికి తిరిగి కూడా పార్టీ బలోపేతం కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకు మద్దతుగా కూడా వ్యక్తి నిత్యం కూడా కార్యక్రమాలు చేస్తాం. పార్టీని కూడా ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ మారకుండా పార్టీలోనే ఉంటూ పార్టీ అభివృద్ధి కృషి చేసిన మాకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల కూడా ఆవిడ కొంత ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. అయితే గుండా శంకర్ ఇంటి దగ్గర కూడా తీవ్ర వీళ్ళంతా కూడా ఏదైతే టికెట్ వచ్చిన అభ్యర్థి గుండా శంకర్ ఇంటి ముందు కూడా మొత్తం అంతా హర్షారెక్తులు వ్యక్తమవుతుంటే మాత్రం లక్ష్మి ఇంటి ముందు మాత్రం మొత్తం టీడీపీకి వ్యతిరేకంగా కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. ఇంటి ముందు కూడా
ఇప్పుడే మొత్తం అంతా కూడా కంటిన్యూగా ఏదైతే టికెట్ ప్రకటించిన నుంచి కూడా మొత్తం కార్యకర్త అంతా వస్తూ కూడా ఆవిడకి సంఘీభావం తెరపే కాకుండా టీడీపీ చంద్రబాబు నాయుడుకి మరోవైపు లోకేష్ అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా ఎట్లయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. రాము, అయితే ఇప్పుడు గుండా లక్ష్మీదేవి ఏమంటున్నారు? ఆమె నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా నేను అదే మా అధినేత చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడి ఆయన ఏది చెప్తే దానికి ప్రకారం నడుచుకుంటూ వెళ్తానంటే కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే మీడియాతో మాట్లాడడానికి ఆవిడ నిరాకరించింది. తీవ్ర ఆవేదనతో ఉన్నాను, ప్రస్తుతానికి అయితే మాట్లాడే పరిస్థితిలో లేనని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడడం, కానీ కార్యకర్తలు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. వద్దని చెప్పినా సరే వాళ్ళంతా నివారించే పరిస్థితి అయితే నా చేతుల్లో లేదు. ఎందుకంటే ఈ జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గంలో 2 ఏళ్లుగా సేవ చేస్తూ మా కుటుంబం కూడా పార్టీకి నిర్ణయాలకి పార్టీ అభివృద్ధి కొరకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి మేము అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నా సరే కార్యకర్తలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడ ఏం చెప్పినా సరే ఆవిడకి టికెట్ ఇవ్వాలి, లేదంటే మాత్రం ఇండిపెండెంట్ గానే వేసి గెలిపిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కొండ శంకర్కి మీకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదంటూ కూడా కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ రాము. ఎంత